ఏదైనా సినిమా తీశారంటే అది హిట్ అవుతుందా అని చూడడం కంటే ఆ సినిమా పైరసీ ఇబ్బందులను ఎదుర్కొంటుందా అని ఆలోచిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా కలిసి నటించిన సినిమా డీజే దువ్వాడ జగన్నాథం. నిన్ననే ఈ సినిమా విడుదలైంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి హరిశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకుందని వార్తలు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులని కలవరపరుస్తున్న విషయం ఏమిటంటే డీజే సినిమా విడుదలైన వెంటనే యూట్యూబ్ లోకి వచ్చేసింది. బన్నీ సినిమా విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు, పైరసీని ప్రోత్సహించకండి అని. కేవలం థియేటర్స్ లో మాత్రమే సినిమాను చూడండి అని అతను చెప్పాడు. ఎందుకంటే ఏదైనా సినిమా విడుదలవుతుందంటే ముందుగా సినీ యూనిట్ భయపడే విషయం ఏదైనా ఉంది అంటే అది పైరసీ గురించే. కానీ కొంతమంది ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కూడా విడుదలకు ముందే పైరసీ ఇబ్బందులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించింది. మొన్న మన జక్కన్న రాజమౌళి చిత్రం బాహుబలి కూడా అదే సమస్యను చవిచూసింది. పవన్ అత్తారింటికి దారిలోనే ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం కూడా హిట్ ను అందుకుంది. పవన్ నటించిన అత్తారింటికి దారేది, ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాల పందాలో డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కూడా హిట్ అవుతుందా లేదా అని చూడాలి. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమ వారందరూ ప్రేక్షకులను ముక్తకంఠంతో చెప్తున్న విషయం ఏమిటంటే పైరసీని ప్రోత్సహించకండి అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.